హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం చెప్పినటువంటి వీడియోకి దిలీప్ కుమార్ గారు ఒక కామెంట్ పెట్టారనమాట. ఖచ్చితంగా దానికి సమాధానం ఇవ్వకపోతే అది ఒక వేరే భావనలాగా వెళ్తుందని చెప్పి చెప్పాల్సి వస్తుంది. వారు చెప్పింది ఏంటంటే, నా ఇంటి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంది, నైరుతి నడకల్లో నడుస్తున్నాను, నేను బాగున్నాను అని నేను ఒక వీడియో పెట్టడం అనేది జరిగింది. దానికైనా గురువుగారు, మీ ధైర్యాన్ని చూస్తే ఇల్లు ఎలాగైనా కట్టుకోవచ్చు, వాస్తు లేదు, జిస్తు లేదు, కావాల్సింది ధైర్యం అని చెప్తున్నారు అని కనివిప్పు కలిగిస్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. కొంచెం చిన్న కరెక్షన్ ఉందండి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇల్లు ఎలాగైనా కట్టుకోవచ్చు అని నేను చెప్పలేదు, దయచేసి వినండి. వాస్తు లేదు, జిస్తు లేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ ఇల్లు ఒక గ్రామర్ ప్రకారం, భాషకి గ్రామర్ ఉన్నట్టు ఆర్కిటెక్చర్కి కూడా ఒక ఫామ్ జనరేట్ చేయడానికి ఒక గ్రామర్ ఉన్నది. అదే రకంగా ఆ యొక్క గ్రామర్ ప్రకారం మనం చేయడం వల్ల ఒక చైతన్యం అనేది ఆ నాలుగు గోళ్ళ మధ్య స్పెసిఫిక్ క్వాలిటీ తీసుకోమని మనం డిఫైన్ చెయ్యాలి. మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన జన్మ నక్షత్రాలకి, మన వేవ్ లెన్స్కి అనుకూలమైనటువంటి వేవ్ లెంత్ అనేది ఇల్లు ఖచ్చితంగా కట్టుకోవాలి. మరి అది భూశక్తిని తీసుకుంటే మంచిది కాబట్టి దిక్కులకి సరిపెట్టి కట్టమంటాం. అంటే ఎప్పుడైతే భూమితో మనం ప్రాపర్గా కనెక్ట్ అవుతామో ఆ ఇల్లు ప్రకృతి కనెక్ట్ అవుతుందండి. అటువంటి ఇంట్లో మనం ఉండడం వల్ల ఆనందంగా ఉంటాం, స్పిరిచువల్ వెల్బీయింగ్ ఉంటుందండి. సో ఇలాంటి మంచి ధర్మబద్ధమైన ఇల్లు మనం కట్టుకున్నప్పుడు అది దిక్కులకు సరిపెట్టి కట్టాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు, వీధి దిక్కులకు ఉందనుకోండి, అసలు గొడవే లేదు. పక్కింటి వాళ్ళని, వెనకింటి వాళ్ళని అందరం మనం ఫాలో అవ్వచ్చు. ఎప్పుడు ఆ వేసిన రోడ్లు కంపాస్కి పెట్టినప్పుడు దిక్కులకు ఉందనుకోండి, గొడవ లేదు కదా, అప్పుడు వీధిని ఫాలో అవ్వచ్చు. ఎందుకు? వీధి అనేది దిక్కులకు ఉంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాలలో వీధి దిక్కులకు ఉండదు. అటువంటప్పుడు వీధితో సంబంధం లేకుండా, పక్కింటి వాళ్ళతో సంబంధం లేకుండా మీరు దిక్కులకు కట్టుకోండి అని చెప్పి చెప్తాను. అందువల్ల ఇక్కడ వాస్తు లేదు, జీస్తూ లేదు అనడంలో ఇదేం లేదండి. వాస్తు ఉంది. నీ ప్లాట్లో నువ్వు కట్టేటటువంటి ఇల్లు ఒక ప్రాపర్ ప్రపోర్షన్స్తో పెట్టుకొని కట్టుకోవాలి. పలానా జన్మ నక్షత్రాన్ని ఆయాదిగండం చేసి లెక్క కట్టాలి. దానికి పలానా ఫేసింగ్ అనేది వచ్చినప్పుడు, పలానా తూర్పు దిశకు ద్వారం పెట్టాలన్నప్పుడు తూర్పు దిశకు ఎక్కడ ద్వారం పెట్టాలి, ఈశాన్యాలు కాకుండా. అలాగే పశ్చిమం అని వచ్చినప్పుడు ఇప్పుడు పెట్టేటట్టు వాయువ్యాలు కాకుండా ఎక్కడ పెట్టాలి ద్వారం అనేది. అలాగే దక్షిణం తీసుకున్నప్పుడు మరీ మూలగా దక్షిణాగ్నేయానికి కాకుండా ఒక 2 పాదాలు వదిలి మనం ఆ యొక్క 4వ పాదంలోనూ 6వ పాదంలోనూ పెట్టుకోమని చెప్తుంది. అలాగే ఉత్తరం తీసుకున్నప్పుడు మరీ దారుణంగా ఈశాన్యాలు మొదలు ఈశాన్యాలకు పెడుతున్నారు. అసలు ఈశాన్యంలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని మనం ఏం చేస్తున్నాం, ఇవాళ నియరెస్ట్ ల్యాండ్స్కేపింగ్కి పంపించేస్తున్నాం, అక్కడ ఓపెనింగ్ అనేది చేయడం ద్వారా. సో మీరు ఒక ఇంటిని శాస్త్రబద్ధంగా మీరు కట్టుకున్నప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సెప్టిక్ గుంటలు కానివ్వండి, మీ ఇంటి లోపలికి నడిచేటటువంటి నడకలు కానివ్వండి, ఇలా దిక్మూడం అంటే ఇల్లు వీధితో పక్కన వెనక ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా మనం దిక్కులు తిప్పి కట్టుకున్నప్పుడు ఏదో అరిష్టాలు జరుగుతుంది అన్నదానికి వాస్తవత లేదు. నువ్వు ఇల్లు ధర్మబద్ధంగా కట్టుకొని ఈశాన్యానికో లేకపోతే శుద్ధప్రాచుకో కట్టుకొని 2 డైరెక్షన్స్కి ఆ ఇంటి లోపల సర్టన్ హైట్లో నువ్వు సీలింగ్ చేయించుకొని ఆ ఇంటి లోపల ఉన్నటువంటి వాల్యూమెట్రిక్ పల్సేషన్ మన మీద పనిచేస్తుంది. అంతేగాని ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులు ఇక్కడ పెట్టుకుంటే అదైపోతారు, ఇదైపోతారు. సో నైరుతిలో పల్లం అనేది దేని గురించి చెప్పారు? నైరుతిలో పల్లం అనేది చెప్పిన కాంటెక్స్ట్ అసలు వేరు పూర్తిగా. సో ఆ కాంటెక్స్ట్ ఎలా వచ్చిందంటే, నైరుతిలో ఏదో గొంతు తీస్తే ఏదో జరిగిపోతుంది. సార్, ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను అందరికీ చెప్తున్నాను, నైరుతిలో ఒక సెప్టిక్ ట్యాంక్ తీసామే అనుకోండి, ఎలా తీస్తాం మనం? భూమి లోపల ఒక 4-5 వరలు వెళ్ళేటట్టు ఒక 5 అడుగులు తీస్తున్నాం. మన ఇంటిని ఆటోమేటిక్గా ఒక రోడ్ లెవెల్కి కానీ, ఒక బేస్మెంట్ కానీ ఒక 3-3.5 అడుగులు కట్టుకునేటప్పుడు ఇంకొక 4 వరలు పెరుగుతున్నాయి. అసలు గుంట ఎలాగవుతుంది? మనం ఒక వాష్రూమ్లో
ఆ టాయిలెట్ ఫ్లష్ నొక్కిన తర్వాత ఆ యొక్క పదార్థం అంతా పైప్ లైన్ ద్వారా వెళ్ళి అందులో పడినప్పుడు వేస్ట్ వాటర్ ఎప్పుడైతే నిండుదో వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కాలువలోకి, మిగతాదంతా మట్టి అయిపోతుంది. అంటే ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్లో ఉన్నది కూడా ఘన పదార్థమే. అంటే నువ్వు ఉద్ధరింపబడేది 4 గోడల మధ్య ఇంట్లో ఉన్నప్పుడు నీ యొక్క బ్రహ్మసూత్రం అనేది హీల్ అవుతుంది, నీ యొక్క బ్రహ్మసూత్రం అనేది ట్యూన్ అవుతుంది. ఆ శక్తి దేనికి ఉంది? ఇంటికి ఉంది. అక్కడ ఏమైనా మరుగుదొడ్డికి ఏమైనా ఉందా? మనం మరుగుదొడ్డి లోపల ఏమైనా ఉంటున్నామా దాని ద్వారా ఇంపాక్ట్ పొందడానికి? అంటే అనంతమైనటువంటి ఇంపాక్ట్ తీసుకునేది ఇల్లు అని చెప్పాను నేను ఇక్కడ. దీంతో కంపేర్ చేసినప్పుడు దానివల్ల అది జరిగిపోతుంది, దానివల్ల ఇది జరిగిపోతుంది అనేటటువంటి ఇది మీరు పెట్టుకోవద్దు అని చెప్పి నేను చెప్తున్నా. వాస్తు ఉంది ఇక్కడ, కాకపోతే మన మీద ఇంపాక్ట్ చేయనటువంటి కొన్ని విషయాల మీద మీరు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇవాళ. అంటే సరిసంఖ్యలో గుమ్మాలు కానివ్వండి, సరిసంఖ్యలో గుమ్మాలు, సరిసంఖ్యలో కిటికీలు చెప్పమని పెట్టమని ఎక్కడ శాస్త్రంలో లేదు. అది మన ఇంటికి ఒక పారుగా తీసుకునేటటువంటి పిల్లర్స్ ఈవెన్గా వేసుకుంటే ఆ మధ్యలో ఆడ్ స్పేసెస్ వస్తాయి కాబట్టి అక్కడ బ్రహ్మస్థానం పరిరక్షింపబడుతుంది. కాబట్టి ఇంటి మధ్యలో ఆ రకంగా ఆడ్ స్పేసెస్ వచ్చే విధంగా మధ్యలో స్పేస్ కుండా ఏ పిల్లర్ భీము వెళ్లకుండా ఉండడానికి చెప్పినటువంటి ధర్మం. మరి ఆ ధర్మాన్ని తీసుకొచ్చి ఏం చేశారయ్యా ఇవాళ? ఖచ్చితంగా సరిసంఖ్యలో ఉండాలి అంటున్నారు. టాయిలెట్కి సంబంధించిన తలుపుని కూడా లెక్కేస్తున్నారు. అసలు టాయిలెట్కి సంబంధించిన తలుపు అసలు ద్వారం ఎలా అవుతుంది అయ్యా? శాలిటీ ఎలా అవుతుంది? ఆ లోపల బాత్రూంలో మనం కాపురం చేస్తున్నాం, మనం గదులు కాపురం చేస్తున్నాం. అసలు గదులకు సంబంధించి కూడా చెప్పలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది మిత్రులారా, ఒక్కసారి దయచేసి చూపెట్టు. ఈ ఆర్చి ఒక ఓపెనింగ్ అనమాట. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ప్రాక్టీస్ నడుస్తుందండి బయట. వారు లెక్క పెట్టినప్పుడు అది 17 ఏదో లెక్క వచ్చింది అనుకోండి, సరిసంఖ్య చెయ్యాలి. ఎమ్మటే ఇక్కడ ఒక వుడ్ ఐటమ్ శాలిటీ పెట్టేస్తున్నాడు ఇక్కడ, అప్పుడు 18 అయిపోతుందంట. లేదా వారు అనుకునే దానికి ఏదో ఇబ్బంది ఉంది, ఒక శాలిటీ తగ్గాలి, ఇక్కడ ఉన్నటువంటి శాలిటీని తీసేసి ఆర్చి చూపెడుతున్నారు. అంటే నువ్వు ఒక ద్వారబంధం పెట్టడం వల్ల శాలిటీ అయిపోతుందా? ఎప్పటికీ కాదు. ఇది ఇంటి మధ్యలో ఉన్నటువంటి ఒక క్రాస్ చేసుకునేటటువంటి ఇది. అవసరమైతే ఇక్కడ ద్వారం పెడుతున్నారు, ఒక శాలిటీ తీస్తున్నారు అన్నమాట. సో అది కరెక్ట్ కాదు. 2, మా ఇంటి లోపల ఇల్లు తిప్పడం ద్వారా ఈశాన్యము ఆగ్నేయానికి ఉన్న డిఫరెన్స్ నేను చూపెడతాను. ఒక పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. మామూలుగా బయట సిద్ధాంతులు ఏం చెప్తున్నారండి? పెరిగిపోయింది, ఇక్కడ ఈశాన్యం పెరిగిపోయింది కాబట్టి ముద్దు, ఆగ్నేయం తగ్గిపోయింది, అదేదో ఘోరం. వాస్తవంగా బయటికి రండి, నేను చూపెడతా. ఇది మా ఇంటికి సంబంధించినటువంటి తూర్పు గోడ అనమాట. ఇంటికి సంబంధించినటువంటి తూర్పు గోడ. దానికి నేను తూర్పు గోడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఖండించేశాను. ఈ ఖండించినప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది చూడండి, అది ఇంటికి సంబంధించినటువంటి ఆగ్నేయం ట్రయాంగిల్ చూడండి, అదే ట్రయాంగిల్ లాగా ఉంది. అదే ఇటు చూపెట్టు. ఇల్లు ఇలా 11 డిగ్రీలు తిప్పినప్పుడు ఈ విభాగం అంతా ఒక ట్రయాంగిల్ కింద వచ్చేసింది. సో ఇక్కడ నేనేం కార్యకలాపాలు చేస్తున్నానండి? చక్కగా వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను, బోర్ వేసుకున్నాను, చక్కగా మా ఇల్లాలు బట్టలు ఆరేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ కింద నేను వాడుకున్నాను. ఏసీకి సంబంధించిన బయటికి పోవడానికి ఇది ఒకటి నేను పెట్టుకున్నాను, మోటార్ ఆన్ చేయడానికి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, ఏదైనా ముఖం కడుక్కోవడానికి బ్రష్ చేయడానికి ఇది ఒక యూనిట్ పెట్టుకున్నాను, మనుషులు ఎవరు చొరపడకుండా ఉండడానికి సెక్యూరిటీకి ఇది నేను పెట్టుకున్నాను, కొంచెం అందంగా ఉండడానికి రేకుల షెడ్ కాబట్టి ఇది ఒక సీలింగ్ చేయించుకున్నాను. అంటే నేనేమి ఈ మొక్క పెరిగిపోయింది తరిగిపోయింది అని చెప్పి దాన్ని నేను వేస్ట్ చేశానా? నేను అనేది ఇటువంటివి అనమాట. వీటి లెక్కల గురించి ఎక్కువగా ఆలోచించబాకండి. మీ మీద పనిచేసేది ఈ ఇంటి లోపల వాతావరణము, దాని పద్ధతి, అది కరెక్ట్గా ఉన్నప్పుడు ఇవన్నీ మన మీద పనిచేయవండి.
చూడండి, మీ మీ ఊళ్ళలో స్పెసిఫిక్గా గోదావరి జిల్లాలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. గోదావరి జిల్లా వలన గెలవగలిగితే నేను గొప్ప. ఎందుకంటే వాడు ఊరి సిద్ధాంతాన్ని కలుపుతాడు, మన సిద్ధాంతాన్ని కలుపుతాడు, అందరికీ న్యాయం చేయాలనుకుంటాడు. అసలు గోదావరి జిల్లా వాళ్ళతో పనిచేయడం చాలా కష్టం అండి. అయినా వాళ్ళని గెలిస్తే చాలా విజయం సాధించినట్టు. సో ఇక్కడ ఈ రకంగా ఇది అయిందండి. సో ఇటువంటివి ఇప్పుడు ఇది పెరిగిపోయింది, కట్ చేసి విసర్జించేసేలా. ఒక నిలువు గోడ కట్టేసి అటు అల్లబాకండి, అది పెరిగిపోయింది తరిగిపోయింది, నేనేం చేయలే, నేను వచ్చాను, నేను వాడుకుంటున్నాను. ఇదిగోండి ఆగ్నేయంలో గుంట తీసా. దేనికి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి నాకు ఉపయోగం కలుగుతుందని ముందే తీసి పెట్టుకున్నా. ఆ గుంట ఎప్పుడో 10 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. 10 ఏళ్ళ? ఓకే. చూడండి, ఇది నేను తూర్పున 4th పాదాలోంచి వస్తున్నాను అనమాట. సో అదే రకంగా చూడండి, ఇది వాస్తు పురుష మండలి జోన్స్లో ఇది బ్రహ్మస్థానం, ఇది తూర్పు కలిపి హాల్గా చేసుకున్నాను అనమాట. ఈశాన్యము నాయపు చూపెట్టాను. ఇట్లా వచ్చి ఇట్లా రా. మనం నించున్న భాగం ఏంటంటే 1:2 ప్రపోర్షన్స్లో కట్టినటువంటి 22x45 కొలతలు స్వాతి నక్షత్రంతో కట్టినటువంటి ఇంటిలో ఇది ఈ 3, ఇది బ్రహ్మస్థానం పూర్తిగా ఆ గోడ నుంచి ఈ గోడ వరకు. అక్కడి నుంచి అదంతా తూర్పు భాగం. ఇది ఈశాన్యము, ఉత్తరము, వాయువ్యము 3 జోన్స్ కలిసినటువంటి 2 బెడ్రూమ్స్ చేశారన్నమాట. రండి, ఇప్పుడు ఇంటి యొక్క పశ్చిమం ఇదే. సో చాలామంది అది పెరిగింది తిప్పారు కదా విసర్జించేయమంటారు. నేనే విసర్జించలేదండి, మీకు కనువిప్పు కలిగించడానికి చెప్తున్నాను. ఇది చక్కని వాష్ బేసిన్, టూత్ బ్రష్ వ్యవస్థకి ఇచ్చేసాను. ఈ ఎక్స్టెన్షన్లోనే అంటే ఏదైతే పెరిగిపోయింది కట్ చేసి పక్కన పడేయమంటారో అందులో ఎక్స్టెన్షన్లో చక్కని టాయిలెట్ కట్టుకున్నాను, వాష్రూమ్ అనమాట. చాలా ఊరికే అలా వాష్రూమ్ కట్టుకున్నాను అనమాట. అలా చూపెట్టు, ప్రజలకు అర్థం కావాలి కదా ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను మళ్ళీ పశ్చిమం లోపలికి వచ్చాను. పశ్చిమం సెంట్రల్ సెకండరీ డోర్ పెట్టుకోవచ్చు, అందుకని నేను ఇక్కడ ఓపెన్ చేసి నడుస్తున్నాను. ఇక్కడ నేను శాలరీ పెట్టాల, ఇక్కడ నాకు ఓపెన్ అవసరం. ఇప్పుడు మనం నుంచున్నదంతా పశ్చిమ జోన్ అన్నమాట. ఇది నైరుతి గది, అది ఆగ్నేయంలో వంటగది. సో ఆగ్నేయము కొంత దక్షిణ భాగాన్ని కలిపి మన కిచెన్ చేసాం. చూడండి ఎంత అద్భుతంగా కిచెన్ చాలా పెద్దది వచ్చింది. కిచెన్ కమ్ డైనింగ్. ఇక మా ఇంట్లో ఇళ్ళకి టీవీ కూడా ఉంటుంది, వంట చేసుకుంటూ టీవీ చూసుకుంటూ వంట చేసుకుంటూ చక్కగా. సో ఇది పశ్చిమం. అసలు ఇంట్లోకి మెయిన్ ద్వారం. సో నీ ఇంటికి నువ్వు లోపలికి మదర్ వల్ల ఎలా ఎంటర్ అవుతున్నాము, ఎక్కడ ఎంటర్ అవుతున్నాము, శాస్త్రబద్ధంగా చెప్పింది ఆచరిస్తున్నా లేదు. చూడు చక్కగా చిన్న ఒక ఎంట్రీ రూము, ఎవరైనా రాగానే చెప్పులు ఇప్పుకొని చిన్న సిట్ అవటం. పాత గేదర్ కనెక్షన్స్ ఉండిపోయినాయి కాబట్టి ఆ గేదర్ కనెక్షన్స్ అలాగే ఉన్నాయి. సో ఇల్లు తిప్పడం ద్వారా ఇదంతా ఒక ట్రయాంగిల్ అండి. ఇప్పుడు మీరు చూసేదంతా ఒక ట్రయాంగిల్. ఇదంతా ఈ మొత్తం ట్రయాంగిల్లో కొన్ని టాయిలెట్లు సెట్ చేశా, ఇంట్లోకి ఒక సిట్ అవుట్ లాగా సెట్ చేసా, ఎక్స్టెన్షన్లా చేసి. కొంత నేనేం చేశాను, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టా. నా ఇల్లు దిక్కులకు ఉందా లేదో మీకు చూపెట్టాలి కదా. నేను దిక్కులకు ఉందా లేదో ఈ కంపాస్తో నేను చూపెడతాను. ఒక 2 degrees అటు ఇటుగా. చూడండి, కంపాస్ ఊరికే చూపెట్టు, ప్రజలకు తెలుస్తుంది కంపాస్ గోడకి ఎలా అలైన్మెంట్ అయి ఉంది. పైన చక్కగా గోడ పారికి ఒక పారు ఉందా. కొంత మ్యాంటీ డిక్లనేషన్ అనేది 2.5 degrees తేడా ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇది ఉత్తరాన్ని చూస్తుంది, దక్షిణాన్ని చూస్తుంది. చూసారా అంత క్లియర్గా ఉందో. అదే రకంగా నేను నైరుతిలో కట్టాను కదా, ఇనుమది ఉంది కదా, ఇవన్నీ చూడండి. నా సెప్టిక్ ట్యాంక్ పెట్టిన మూత కూడా దిక్కులు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరము, ఇది దక్షిణము. సో ఈ కంపాస్ కొంచెం ఇలా తిప్పాం అనుకోండి, అది ఎప్పుడూ ఉత్తరాన్నే చూపెడుతుంది. ఇంకోండి ఉత్తరం దక్షిణం, ఇటు దక్షిణం ఉంటుంది, ఇటు పశ్చిమం ఉంటుంది. అంటే ఏంటి, ఇది నైరుతి. ఇంటి మొత్తానికి నైరుతిలో కింద సెప్టిక్ ట్యాంక్ ఉందండి.
మరి ఇప్పుడు నేను నడిచే నడకలను ఏమంటారు? ఇవన్నీ పట్టించుకోవద్దని చెప్పా. వాస్తు ఉంది, వాస్తు అసలుది నీ మీద పనిచేసేది ఇంట్లో లోపల ఉంది, అది ఇంపార్టెంట్. ఎలాంటి నక్షత్ర బలాన్ని ఆ 4 గోడల మధ్య క్రియేట్ చేయాలి, దాన్ని దిక్కులకు సరిపెట్టి లేదా ఈశాన్యానికి కట్టాలి, దాని లోపల ఎలాగా మనం ఎంట్రీ అవ్వాలి, బ్యాక్ డోర్ ఉందా లేదా ఒక కిటికీ ఉందా, బ్రహ్మస్థానాన్ని పరిరక్షించామా, ఎలాంటి వాస్తు పురుష మండలంలోని ఆ పంచభూత తత్వాలకు అనుకూలంగా ఏ యాక్టివిటీస్ చేస్తున్నాము, ఇది ఇంపార్టెంట్ మనకి. అంతేగాని ఈ గుంటలు ఉంటే అది అయిపోతాం, ఇది అయిపోతాం, లేదంటే వీధులు ఉన్న చోట వీధి పారుని బట్టి కట్టుకోవాలి. వీధి పారు ఎప్పుడు కట్టుకోవాలి? వీధి దిక్కులకు ఉన్నప్పుడు. ఇది దిక్కులకు లేనప్పుడు నేను నా ఇంటిని సవరించి కట్టుకున్నాను, నా ప్లాట్లో నేను కట్టుకున్నాను. దానివల్ల పక్కింటోడికి జరిగే వ్యర్థమే ఏంటి, పక్కింటోళ్ళ వల్ల నాకు జరిగే చెడు ఏంటి? ఏమీ ఉండదు. ఈ ఇంటి లోపల ఎవరి లోపల ఉంటే ఆ ఇంటి వాస్తు ఎఫెక్ట్ వాళ్ళు తీసుకుంటారన్నమాట. పక్కింటి వాస్తు ఎఫెక్ట్ వచ్చి మన కాటేస్తుందా? కాటేది కదా. అందువల్ల ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటారని కోరుకుంటూ, ఒక స్థలాన్ని తిప్పినప్పుడు వచ్చేటటువంటి స్పేసెస్ని నేను ఎంత అద్భుతంగా వాడుకున్నాను అనేది మీకు తెలియచెప్పడానికి ఈ యొక్క వీడియో చేశాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.